సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు నష్టపోయిన మిర్చి, వరి పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులతో పంట నష్టపోయిన రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్ట వివరాలను సేకరిస్తున్నామని, అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక రాగానే నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈనాడు గత 3-4 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో పాటు రాళ్లవాన కూడా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వీలైన దగ్గర ఎక్కడైతే నష్టం జరిగిందో అందరికీ వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాము. నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించమని చెప్పాము. ఈ రోజుకి 24,000 ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది. అందుట్లో పెద్ద ఎత్తున ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా. అందుకని ఈరోజు సిరిసిల్ల వెళ్తా సిద్దిపేట కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము. మీ దగ్గర నష్టపోయినటువంటి ప్రాంతాలు కొన్ని చూద్దామని. సాయంత్రం మళ్ళీ కొన్ని ప్రాంతాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నష్టపోయినటువంటి రైతుకి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు